హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో కమర్షియల్ వర్సెస్ అవార్డ్ మూవీస్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్. అంటే బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ టాపిక్ ఒక అతను రిగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, కెమెరాకి రిగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది క్వశ్చన్ అడిగాడు. అంటే నా దగ్గర రిగ్ అదంతా ఉంది కానీ బట్ ఇట్స్ ఓల్డ్ అయిపోయింది అనమాట. సో వాట్ ఐ డిడ్ ఈస్ ఐ డిడ్ ఏ రీసెర్చ్ తనకి నేను రీసెర్చ్ చేసి ఫిలిం నా దాంట్లో అంటే ప్లేలిస్ట్ ఉంది కదా వీడియోస్లలో, ఒక ప్లేలిస్ట్లో ఏంటంటే ఫిలిం ఎక్విప్మెంట్ అని ఒకటి ప్లేలిస్ట్ పెట్టాను. అందులో ఒక లింక్ యాడ్ చేశాను, చూడండి అది. అండ్ తను ఏదైతే రిగ్ బిల్డ్ చేసుకున్నాడో తన కెమెరాకి, ఇట్స్ ఫర్ సోనీ A7S3కి బిల్డ్ చేశాడు. కానీ చాలా బాగా బిల్డ్ చేశాడు. ఐ మీన్ ద హోల్ హౌ యూ కెన్ షూట్ ఈవెన్ చేతిలో పట్టుకుని కూడా షూట్ చేయడానికి వెరీ హ్యాండీగా ఉండటానికి, ప్లస్ ట్రైపాడ్ మీద పెట్టి షూట్ చేయడానికి కూడా హీ బిల్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇట్స్ వెరీ నైస్. బట్ నాకు తెలిసి ఆ రిగ్ అంతా కూడా బిల్డ్ చేయాలంటే ద వే హీ షోడ్ కెమెరా వచ్చేసి A7S3 తీసుకున్నాడు, దాని మీద బిల్డ్ చేసుకున్నాడు అది మొత్తం అదంతా కూడా. బట్ వాట్ ఈ సెడ్ ఈజ్ మీరు వేరే కెమెరాస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. బట్ ఆ కెమెరా అంటే నాకు తను చూపెట్టిన కెమెరా అండ్ తనైతే ఏదైతే బిల్డ్ చేసుకున్నాడో నాకు తెలిసి ఒక దగ్గర ఒక 2500 వరకు ఖర్చు అవుతుంది నాకు తెలిసి. అంటే డాలర్స్లో చెప్తాను ఎప్పుడే కానీ, నేను ఏదైనా చెప్తే డాలర్స్లలో చెప్తాను. నేను యూఎస్లో ఉంటాను కదా, ఒక్కోసారి కొన్ని రూపాయలలో చెప్పాల్సి వస్తుంది, అంటే కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి సడన్గా వస్తుంది, ఒక్కోసారి రాదు. సో నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు అమౌంట్ చెప్పినప్పుడు మోస్ట్లీ ఐ ట్రై టు స్టిక్ టు US డాలర్స్. అండ్ మీరు ట్రై టు కన్వర్ట్ 72, 73 అట్లా ఉంటుంది కదా, కన్వర్ట్ చేసుకోండి. ఇట్స్ వెరీ ఈజీ కన్వర్షన్ ఇట్లా. సో 2500 వరకు అది మొత్తం బిల్డ్ చేసాం. బట్ ఇట్స్ వెరీ నైస్. నాకంటే చూడంగానే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. ఎవ్రీథింగ్ తను ఏదైతే బిల్డ్ చేసుకున్నాడో చాలా బాగా ఉంది యాక్చువల్లీ అది. సో ఆ కెమెరా ప్లస్ అది బిల్డ్ చేసుకుంటే అండ్ లెన్స్ పెట్టుకుంటే, ఒక లెన్స్ కూడా మీకు 2000 చెప్పాను కదా ఎప్పుడు, కానీ లెన్స్ ఒకటి మంచి లెన్స్ ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ గుడ్ లెన్స్, ఐ థింక్ తను ఏదైతే బిల్డ్ చేసుకున్నా $10,000 అయితే డెఫినెట్గా అవుతుంది. సో దట్ ఈజ్ మోర్ లైక్ ఎ సినిమా, వెబ్ సిరీస్ ఇలాంటి తీయడానికి చాలా బాగా పనిచేస్తుంది అది. ద వే తన కెమెరా కావచ్చు, ఇట్స్ వెరీ గుడ్ కెమెరా. అండ్ కేజ్ కానీ ఆర్ హీ యూజ్డ్ ఎ వెరీ గుడ్ స్టాండర్డ్, మంచి స్టాండర్డ్ ఉన్న రిగ్ని బిల్డ్ చేశాడనమాట దాన్ని. ఈవెన్ ఫోకసింగ్ కూడా అంటే మాన్యువల్ లెన్స్ యూజ్ చేస్తాం కానీ బట్ దానికి ఆటో ఫోకస్ చేయడానికి కూడా హౌ ఈ బిల్డ్ ఈ షోడ్ అనమాట. సో ఒకసారి చూడండి. నా దాంట్లో కామెంట్స్ పెట్టారు ఎవరో లాంగ్ బ్యాక్ బట్ ఐ థాట్ ఐ విల్ షో. బట్ నాదేంటంటే ఓల్డ్ అయిపోయింది అనమాట. అగైన్ మీరు దాన్ని చూసి బిల్డ్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి ప్రిటీ ఓల్డ్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు ఐ వాస్ థింకింగ్ నా దగ్గర అది చూపిస్తాం అనుకున్నాను కానీ బట్ ఐ ఫెల్ దట్ ఈస్ అప్రోప్రియేట్. మీరు ఎవరన్నా కెమెరా కొని మొత్తం సినిమా టైప్ రిగ్ బిల్డ్ చేసుకొని షూట్ చేయాలనుకుంటే దట్స్ ద బెస్ట్ థింగ్. నేను నా దాంట్లో ఫిలిం ఎక్విప్మెంట్లో లింక్ యాడ్ చేశాను, తన మొత్తం వీడియో చూడండి, చాలా బాగా ఉంది అది యాక్చువల్లీ తను బిల్డ్ చేసుకున్నంత కూడా. అండ్ దట్స్ ద లేటెస్ట్ వన్ హీ బిల్డ్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎవరికైనా మీకు అట్లాంటి రిగ్ బిల్డ్ చేసుకోవాలంటే ఆ రిగ్ చూడండి ఒకసారి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ కమర్షియల్ వర్సెస్ అవార్డ్ మూవీస్ కదా. సో చాలా మటుకి ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవార్డ్ మూవీస్ తీసుకొని ఏంటంటే ఆ సినిమాలో ఏముంది అని అనుకుంటారు అనమాట. బట్ యూ నీడ్ టు దానికి ఏంటంటే కొంచెం బ్రెయిన్ ఉపయోగించాల్సి వస్తుంది. కమర్షియల్ ఏంటంటే లాజిక్స్ ఎక్కువ ఉండయి. కమర్షియల్ ఏంటంటే వాట్ దే డూ ఇస్ మోర్ ఆడియన్స్కి ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది చూసుకుంటారు. యాక్షన్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, ఆర్ లవ్ సీన్స్ పరంగా కానీ, ఈ సీన్స్ ద్వారా ఆడియన్స్కి ఎంత ఎంగేజ్ చేయగలుగుతున్నాం, ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతాం అనేది చూస్తారు. ఆడియన్స్ కూడా ఏంటంటే చాలా మటుకు ఇలాంటి ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అండ్ దానికి టిపికల్గా వాళ్ళకి ఏదైతే కావాల్సి వస్తుందో వీళ్ళు అనలైజ్, అంటే ప్రీవియస్ సినిమాలు బట్టి కానీ ఇది కానీ వాళ్ళు రాసుకున్న కథలను బట్టి, సో దట్ ట్రై టు థింక్ ఇట్ అండ్ డూ ఇట్ అనమాట. కమర్షియల్గా సినిమాలు తీసినప్పుడు ఏంటంటే ఆ విధంగా ఆలోచించే ఆ కథలు రాస్తారు, ఆ విధంగానే అంటే ఆ విధంగానే తీస్తారనమాట. బట్ కమింగ్ టు ద అవార్డ్ అవార్డ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అవార్డ్ ఏంటంటే మనకి కొంచెం బ్రెయిన్ ఉపయోగించాల్సి వస్తుంది. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కమర్షియల్ ఈజ్ ఈజీ
అండ్ అవార్డ్ మూవీస్ కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు అనేది. నీ అంటే ఇప్పుడు కమర్షియల్ మూవీస్లో ఏముంటుందంటే యూ హ్యావ్ ఎ టీమ్ అనమాట, ఒక టీమ్ ఉంటుంది. ఈవెన్ పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఉన్న మూవీస్ కానీ ఏదున్నా కూడా ఎవ్రీథింగ్ లైక్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. లైక్ మీకు విజన్ ఉండొచ్చు, మీ ఒక డైరెక్టర్ ఏంటంటే కథను తీసుకుని ఆ విజన్ విజువలైజ్ చేసుకుంటాడు. ఒక గ్రాండ్గా ఉండాలి, ఎంత గ్రాండ్గా ఉండాలి, ఏం ఉండాలి అనేది ముందే ఊహించుకుంటారు. ఆ ఊహించుకొని దాని ప్రకారం టీంని ఒక్కొక్క టీంని పెట్టుకుంటాడు. ఆ టీంని ప్రకారం లైక్ చేయించుకుంటారు, ఫైనల్గా రిలీజ్ చేసుకుంటారు అది ఆ ప్రోడక్ట్ చేసుకొని. బట్ అవార్డ్ మూవీస్కి వచ్చే వరకు దర్స్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఆలోచించేది ఉంటుంది. అంటే అవార్డు ఇచ్చే వాళ్ళు కూడా అదే, అంటే వాళ్ళు ఒక సమాజానికి కానీ ఒక మన హ్యూమన్స్ లైక్ ఏదన్నా ఒక మెసేజ్ చెప్తున్నారా, లైక్ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటనేది వీటిలో చూస్తారు. ప్లస్ అది ఎంత రియలిస్టిక్గా చెప్పారనేది చూస్తాను అనమాట. అండ్ సమ్ కథలు ఎట్లుంటాయి అంటే అవార్డ్ మూవీస్ కథలు ఎట్లుంటాయి అంటే అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి, అంటే డైరెక్ట్ చెప్పరు వాళ్ళు. సింపుల్ చెప్పాలంటే జల్లికట్టు మలయాళం మూవీ ఉంది కదా, ఆ జల్లికట్టు మూవీ చూడండి, చాలా మందికి అర్థం కాదు ఆ సినిమా ఏంది సినిమా అని అనుకుంటారు. బట్ ఇట్ వాజ్ ఏ అవార్డ్ కంటెండర్ అనమాట, లైక్ ఆస్కర్ అవార్డ్ కంటెండర్ ఉంటుంది. అంటే దానికి షార్ట్ లిస్ట్ అయింది అనమాట మన ఇండియన్ మూవీస్లలో. బట్ అక్కడ వరకు వెళ్ళలేదు కానీ బట్ చూడండి ఆ సినిమా, లైక్ ఆ సినిమాలో ఏముంటుందంటే నేను ఒక వీడియో కూడా చేశాను, ఎవరు నన్ను అడిగారు ఆర్ సంథింగ్ లైక్ ఐ డిడ్ ఎ వీడియో ఫర్ దట్. ఆ సినిమా కథ ఏంటనేది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారనమాట. ఆ సినిమా కథ ఏంటంటే అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, లైక్ ఇట్స్ డైరెక్ట్గా ఉంటుంది ఆ సినిమా కథలు. ఆ సినిమా కథలో ఏముంటుందంటే అంటే మెయిన్ అలా చూపెట్టేదని చూపిస్తారంటే ఒక ఎద్దు ఉంటుంది, అది తప్పించుకొని పారిపోతుంటుంది. ఆ ఊర్లో అందరూ దాని వెనుక పడతారు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట. చివరికి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన తర్వాత అందరు ఒకదాని మీద ఒకరు పడి అందరు చనిపోతారు. సో అదే సినిమా స్టోరీ అంతా. బట్ మీరు ఆ విధంగా చూస్తే సినిమా స్టోరీ ఏంటి ఇదే అనిపిస్తుంది. బట్ అక్కడ చూపెట్టింది అది కాదు, మనిషిలో ఉన్న అహం, లేకపోతే ఈ అహం వెనుక జనాలు అంటే ఎలా పరిగెత్తుతున్నారు ఏంటనేది ఆ మెయిన్ అబ్స్ట్రాక్ట్ కథ అనమాట. నాకు ఇంకొక విధంగా కూడా అనిపించింది, వీళ్ళు ఏంటంటే డైరెక్టర్ అయ్యారు, అది చెప్పాను కదా. ఈ కథలకి ఏంటంటే డైరెక్ట్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనిషి అంటే ఒక తిండి కోసం, అంటే తన బ్రతకడానికి లైక్ తినడానికి కోసం ఏమేమి చేస్తున్నాడు, ఏమేమి పాటలు పడుతున్నాడు, ఎలా పాటలు పడుతున్నాడు, ఏంటి ఎంత కష్టపడుతున్నాడు, చివరికి అది సాధించుకోకుండా కూడా చనిపోతున్నారు అన్నట్టు ఒక అబ్స్ట్రాక్ట్ కథ వచ్చింది అనమాట. రెండు అబ్స్ట్రాక్ట్ కథలు కనిపించినాయి. నాకు ఒక విధంగా అనిపించింది, ఎందుకంటే ఆ పశువు అనేది ఒక తిండి అనమాట, దానికనే కదా మనం అంటే తిండి కోసమే కదా పరిగెత్తేది. సో ఇట్లా ఉంటుంది అనమాట. లైక్ చాలా మటుకు ఏంటంటే ఆ కథ సినిమా ఏ స్క్రీన్ పైన వస్తుంది దాన్ని అట్లనే చూస్తే మనకు అర్థం కాదు. యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్, లైక్ దానికి బిహైండ్ వేరుంటుంది, అంతే కథ అంశం డిఫరెంట్గా ఉంటుంది అనమాట వీటికి అబ్స్ట్రాక్ట్ కథలకి. అంతే ఆ ఆలోచన లైక్ ఇట్స్ డిఫరెంట్ ఉంటుంది ఈ అవార్డ్ మూవీస్కి. అండ్ ఇట్స్ ఛాలెంజింగ్ ఉంటుంది. నా వరకు ఏమనిపిస్తుంది అంటే ఛాలెంజింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంకొక ఇప్పుడు పారాసైట్ లాస్ట్ ఇయర్ అవార్డ్ మూవీ లైక్ కొరియన్ మూవీకి వచ్చింది. సో చాలా మందికి ఆ సినిమా చూస్తే లైక్ అంత ఎంగేజ్ అంటే ఒక ఎంటర్టైనింగ్ ఉండదు. బట్ ఇప్పుడు నేను సినిమా కథలు రాస్తుంటాను, కథలు ఐ వాంట్ టు డైరెక్ట్ మూవీస్, లైక్ నాకు చూడగానే అనిపించేది ఓ వావ్ అనిపించింది అనమాట. ఫస్ట్ సీన్ చూడగానే నాకు ఫస్ట్ సీన్లో అందులో ఏమేమి ఎస్టాబ్లిష్ చేస్తాడంటే ఒక చిన్న అంటే ఒక ఫ్యామిలీని చూపిస్తాడు. ఆ ఫ్యామిలీని చూపెట్టి బేస్మెంట్లో ఉంటారు, కిటికీ ఉంటుంది, కిటికీ బయట లైక్ రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో అందులో ఫ్యామిలీ వాళ్ళు లైక్ తనకి ఇంటర్నెట్ రాకుంటే తను ఏదో చూసుకుంటుంటాడు. ఆ ఫ్రేమింగ్ చూస్తే ఏంటంటే ఫస్ట్ ఫ్రేమింగ్లోనే వాట్ హీ వాంట్స్ టు టెల్ ద స్టోరీ అనేది చెప్పేస్తాడు అక్కడ ఆ డైరెక్టర్. ఆ ఫస్ట్ ఫ్రేమింగ్లో ఏం చూపిస్తాడంటే ఒక రైజ్డ్ బిల్డింగ్స్ ఏంటంటే ఒక హై సొసైటీ అండ్ లో సొసైటీలో లైక్ ఈరోజు సమాజంలో ఇది ఎంత డిఫరెన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపెట్టాలనుకున్నది అనేది ఆ ఫ్రేమ్లో చూపిస్తాడు. సో దట్స్ హౌ దే థింక్ అండ్ డూ ఇట్ అనమాట. లైక్ వాళ్ళ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది, లైక్ వాళ్ళు చెప్పాలనుకున్న కథని ఒక డిఫరెంట్గా చెప్తుంటారు అనమాట. సో అలా అర్థం చేసుకోవాలి ఈ సినిమా కథలు. అంటే స్క్రీన్ ఒక ఫ్రేమింగ్ పెట్టినా కూడా వాళ్ళ ఫ్రేమింగ్లో కూడా ఒక మీనింగ్ చూస్తారు. ఈ ఫ్రేమింగ్ పెట్టామంటే ఈ ఫ్రేమింగ్ ఏం మీనింగ్ ఉంది ఏంటనేది చూస్తారనమాట. లైక్ ఒకరు దిగుతున్నప్పుడు కానీ ఎక్కుతున్నప్పుడు కానీ దెర్ ఈస్ సంథింగ్ దే వాంట్ టు టెల్. లైక్ ఒక కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక ఉన్న స్థాయిలో ఉన్నవాళ్ళు అనుకోండి, స్టెప్ పీస్ దింపినప్పుడు కానీ వీళ్ళ మనకి కిందకి పెట్టడం కానీ, సో ఆ ఫ్రేమింగ్లోనే కొన్ని ఇచ్చేస్తారనమాట. సో దట్స్ హౌ దే థింక్ అండ్ డూ ఇట్ అనమాట, ఆ ఫ్రేమింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఛాలెంజింగ్ చెప్తాను నేను, లైక్ సౌండ్ ఆఫ్ మెటల్ అని లాస్ట్ ఈ ఆస్కర్ అవార్డులో లైక్ ఒక అతనికి రియాజ్ అహ్మద్ అనుకుంటా, తనకి హీ వాజ్ లైక్ సపోర్టింగ్ యాక్టర్స్గా లిస్ట్ అయ్యాడు కానీ రాలేదు.
బట్ ఆ సినిమా చూసినప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అమెజాన్ ఉంది, కావాలంటే చూడండి, సౌండ్ ఆఫ్ మెటల్ అని. ఆ కథ రాయడం వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఆ ఎగ్జిక్యూట్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్. లైక్ ఎందుకంటే అందులో హీరోకి ఏంటంటే డ్రమ్స్ వాయిస్తాడు అండ్ ఒక స్టేజ్లో ఏంటంటే తనకు హియరింగ్ పోతుంది అనమాట, కంప్లీట్గా తను చౌడ్ అవుతుంది, అంటే తనకి వినపడదు ఏది. సో అలాంటి వ్యక్తి లైక్ మనకేంటంటే ఆ వ్యక్తి లైక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా సౌండ్ తనకి ఎలా వెళ్తుందో తెలియదు, తనకి అంటే ఏమి వినిపిస్తుందో తెలియదు మనకి. బికాస్ ఇప్పుడు విజువల్ కమర్షియల్గా అయిపోయింది కదా, విజువల్ ఎఫెక్ట్స్ అంటే మనకి టీమ్ ఉంటుంది, యూ టేక్ సపోర్ట్ లైక్ యూ యాజ్ దమ్ లైక్ వాళ్ళ టీం ఉంటుంది, అది ఒక కోఆర్డినేషన్తో జరిగే పని అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి శాంపిల్స్ అని అట్లా ఏముండేవి. ఇప్పుడు ఒక మనిషి ఉండి తనకి చెవుడు అయిపోయినప్పుడు తనకి నిజంగా సౌండ్ వినిపియదా, అసలు తనకి ఏం వినిపిస్తుంది అనేది మనకు తెలియదు. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఆన్ ద స్క్రీన్ లైక్ దట్స్ అ ఛాలెంజింగ్ అనమాట. ఇక్కడ ఆ ఛాలెంజింగ్ అనిపిస్తుంది మనకి. సో అది లైక్ ఐ ఫెల్ లైక్ నేను అది చూసినప్పుడు నాకు చాలా ఇది అనిపించింది, అరే ఎలా ఆలోచించాడు, ఎలా తీసాడు అనేది నాకు చాలా ఆలోచించాను అనమాట. ఈ థాట్ ఎలా వస్తుంది ఇది లైక్ బికాస్ లైక్ ఉండి తనకి చౌడయ్యాడు. ఈ చౌటి మనిషికి సౌండ్ అనేది ఇంతకుముందుకు విన్నాడు, బట్ తర్వాత తనకి ఎలా వినిపిస్తుంది, మన ఇప్పుడు నేను డైరెక్టర్ అనుకోని నేను ఊహించుకోవాలి లైక్ అది ఎలా చెప్పగలుగుతాను, ఎలా తీయగలుగుతాను అనేది, అంటే వాడికి ఎలా అనేది. ఇప్పుడు ఓకే, నేను మిగతా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే మనకి ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పర్సన్. లైక్ వాడికి చెవులు ఏమి వినిపిస్తుందో మనకి తెలియదు, సౌండ్ వినిపిస్తుంది అసలు మొత్తం పొయ్యి అని వస్తుంది, వినిపిస్తుందా ఏమి వినిపిస్తుంది అనేది మనకు తెలియదు. అండ్ వీడికి అర్థం చేసుకోవాలి, వీడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎదుటి వాళ్ళకు కూడా. సో అది ఎలా చేస్తారు ఏంటనేది ఇట్స్ ఛాలెంజింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తినకు అర్థం అవడే కష్టము, అండ్ ఒక ఆర్టిస్ట్కి చెప్పి ఆర్టిస్ట్ చేయించాలి, ఆ వాడు కూడా ఆ టైప్లో చేయాలి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అనమాట మనకు రాసినప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ. సో నా వరకు ఏమనిపిస్తుంది అంటే అవార్డ్ మూవీస్ ఆర్ టోటలీ డిఫరెంట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. మన వాళ్ళు కొంతమంది అంటే రీసెంట్గా కామెంట్ చేశారు, దట్స్ వాట్ ఐ డోంట్ లైక్ అనమాట. లైక్ అవార్డ్ మూవీస్లలో దేర్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కథ ఉంటుంది, ఫ్రేమింగ్స్ కానీ వాళ్ళు పెట్టుకున్న ఇది కానీ ఒక అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. దే వాంట్ టు టెల్ సంథింగ్ లైక్ ఫ్రమ్ దట్ మూవీ. సో మిగతా కమర్షియల్ లాగా ప్రతిదీ ఎంటర్టైనింగ్ ఉండదు వాటిలలో. బట్ అంటే సినిమా కథలు తెలిసిన వాళ్ళు ఆర్ రియలిస్టిక్గా లైక్ కథలు నచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది లైక్ వాట్ దే వాంట్ టు టెల్, లైక్ సొసైటీ జరిగే ప్రాబ్లమ్స్ కానీ, ఒక ఫ్యామిలీలో కానీ, ఒక మనిషికి కానీ జరిగే ఒక ప్రాబ్లమ్ని తీసుకొని దే వాంట్ టు టెల్ ఇట్ త్రూ రియల్ స్టోరీ అనమాట. లైక్ కెమెరా త్రూ రియల్ స్టోరీ చెప్పడానికి ప్రయత్నిస్తారు. సో దీనికి ఒక టీమ్ కానీ, ఇంతకుముందు అనలైజ్ కానీ ఇవన్నీ ఉండేవి అనమాట. లైక్ యూ నీడ్ టు విజువలైజ్, అంటే మనకి అది కొంచెం అర్థం అవడే కష్టం అనమాట ఒక్కోసారి అవి చెప్పడానికి. లైక్ దట్ ఈస్ అ ఛాలెంజ్ అనమాట. పోనీ ఇలాంటి ఏమైనా శాంపుల్ తీసుకొని చేయనీకి ఉంటుంది, బికాస్ దట్స్ యూర్ టేకింగ్ వాట్ ఎవర్ యూర్ టేకింగ్ ఇస్ అ యూనిక్. లైక్ యూనిక్ ఉంటేనే మనకు అవార్డ్స్ వస్తాయి కదా. సో అది సో కమర్షియల్ ఏంటంటే యూ హ్యావ్ ఆల్ ద పీసెస్, డిఫరెంట్ పీసెస్ ఉంటే అందరినీ గ్యాదర్ చేసి కొలాబరేట్ చేసి యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్ లైక్ వాట్ విజువలైజేషన్ మీకు ఉన్నది. అంటే మీకు ఒక టీమ్ అయితే డెఫినెట్గా ఆ టైప్లో ఉంటుంది, కానీ దీనికి శాంపుల్స్ కానీ అలాంటివి ఉండేవి. అంటే నా వర్క్ చెప్తున్నాను, మేబీ మీకు ఈజీగా అనిపిస్తుంది వేరు కానీ, బట్ నా వర్క్ ఏంటంటే నేను ఎప్పుడే కానీ ఐ సీ దిస్ డిఫరెన్స్ అనమాట. కమర్షియల్ నాకు ఆల్వేస్ ఐ థింక్ లైక్ కమర్షియల్స్ ఆర్ ఈజీ దెన్ లైక్ అవార్డ్ మూవీస్లో అబ్స్ట్రాక్ట్ కథ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ వే ఆఫ్ విజువలైజేషన్, వాళ్ళు ఆలోచించే విధానం డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు రాసుకునే విధానం డిఫరెంట్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేసే విధానం డిఫరెన్స్ ఉంటాయి అనమాట. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మల్లేశం సినిమా చూసుంటే చాలా మందికి ఇది అర్థం కాదు. లైక్ సినిమాలు చూస్తారు కానీ రైటింగ్స్లో కానీ ఒక మంచి డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు రాసే విధానం జస్ట్ కమర్షియల్గా చూసుకుంటే వెళ్తే ఒక ఫైటింగ్, వీడు కొడితే వాడు అక్కడ పడిపోయాడు అన్నట్టు ఆ గూస్ పంప్స్ వచ్చాయా లేదన్నట్టు వాళ్ళు ఏదో చూసుకుంటారు. కానీ బట్ మల్లేశం సీన్ చెప్తాను లైక్ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మల్లేశం సినిమాలో ఒక సీన్ ఉంటుంది, చాలా మటుకు మీరు అబ్జర్వ్ చేసి ఉండరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. మల్లేశం సినిమాలో ఏంటంటే మల్లేశం గారు తనకి డబ్బులు కావాల్సి వస్తే ఇంట్లో నుంచి బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే గంగిరెద్దు ఉంటుంది, గంగిరెద్దు అతను పట్టుకొని వస్తాడు, అయ్యగారికి దండం పెట్టు అంటే అది రెండు మోకాలు వచ్చేసి ఇట్లా దండం పెట్టి ఇట్లా అంటుంది అనమాట. సో అది డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత మల్లేశం గారు ఏంటంటే డబ్బులు అవసరం ఉంటే వాళ్ళ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ ఎగతాళి చేస్తుంటాడు అనమాట. ఎగతాళి చేస్తుంటే తన దగ్గరికి వెళ్ళేసి ఇట్లా నాకు డబ్బులు అవసరం ఉంది, డబ్బులు కావాలని అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు నా ముంగట దండం పెడితే అంటే నాకు వంగేసి దండం పెడితే నీకు డబ్బులు ఇస్తాను అంటాడు అనమాట.
మల్లేశం గారు ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇంకా డబ్బులు అడగకుండా తను వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం చూపెట్టాడు అంటే అహం, లైక్ మనిషిలో అహం ఏదైతే ఉంటుందో అహం అడ్డు వచ్చింది, అదే జంతువులకు ఉండదు. సో దట్స్ వాట్ లైక్ ద వే హీస్ రిటర్న్, లైక్ చూడండి ఒక అంటే మామూలుగా రాసే వాళ్ళకి ఒక అంటే ఒక ఈ ఈ టైప్ రాసే, అంటే నేను చెప్పాను అవార్డు అట్లా. ఈ సినిమా కూడా నాకు యాక్చువల్లీ అవార్డు వచ్చేదాన్ని, అంటే అవార్డు రావాల్సిన సినిమా, బట్ ఐ డోంట్ నో మన ఇండియన్ సినిమాలు ఏది ఎక్స్పెక్ట్ చేయలేము, ఏ సినిమాకి ఎందుకు వస్తుందో చెప్పలేము. నా వరకు ఏమనిపించిందంటే ఇది ఒక రియల్గా ఒక వ్యక్తి అంటే ఒక కమ్యూనిటీ, లైక్ వాళ్ళది ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీకి చాలామంది ఇబ్బంది పడుతుంటే తన తల్లిని చూసి, తన తల్లి కూడా ఇబ్బంది పడుతుంటే ఒక మిషన్, లైక్ తనకు చదువు రాకపోయినా కూడా ఒక మిషన్ కనుక్కొని తన తల్లికే కాదు అందరికి కూడా ఆదర్శంగా ఉన్నాడు. అండ్ దీన్ని మల్లేశం గారిని లైక్ పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, అంటే ప్రెసిడెంట్ లెవెల్లో లైక్ పిలిచి అవార్డు ఇచ్చారు. బట్ నాకు తెలిసి సినిమా కూడా అదే టైప్లో ఎగ్జిక్యూట్ చేశారు, లైక్ ఒక రియలిస్టిక్గా తీసి. అండ్ సీన్స్ కూడా చూస్తే మీరు చాలా మటుకు ఇలా ఆలోచించి రాసి తీసినవి అనమాట అందులో. సో నా వర్క్ ఏంటంటే ఆ సినిమాకి వచ్చేది ఉండే, బట్ ఐ డోంట్ నో లైక్ మన చెప్పాను కదా మన ఇండియా సినిమా నాకు తెలియదు, లైక్ ఎందుకు స్పెషల్గా లైక్ ఇలాంటి సినిమాకి ఇవ్వనుకుంటే ఇంకో సినిమాకి ఇస్తారనేది నాకు తెలియదు. బట్ దట్స్ ద మెయిన్ థింగ్, లైక్ అండ్ చాలా మటుకు లైక్ సినిమా చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మలేషియన్ సినిమా చూసాము ఓకే ఉంది అని అంటారు. బట్ ఇఫ్ యూ థింక్ లైక్ దీస్ అవార్డ్ మూవీస్ ఏంటంటే ఇలా రాస్తారనమాట. వీళ్ళు ఆలోచించే విధానం కానీ ఇది కానీ ఒక అబ్స్ట్రాక్ట్గా కథలు ఉంటాయి. వాళ్ళు సీన్కి లైక్ వాళ్ళు ఏం చెప్పాలనుకునేది కూడా ప్రాపర్గా ఆలోచించి రాస్తారు వాళ్ళు. లైక్ ఇంతకుముందుకు సీను ఏది పడుతుంది రాయరు వాళ్ళు. జనరల్గా ఒక మీనింగ్ఫుల్గా ఉండేటట్టే సినిమాకి కథ పరంగా మీనింగ్ఫుల్గా ఉండేటట్టు ఆ ఫ్లోలో ఉండేటట్టే రాసుకుంటారు అనమాట. సో దీస్ ఆర్ ద లైక్ సమ్ థింగ్స్ లైక్ హౌ ఒక కమర్షియల్ సినిమాకి ఒక అవార్డ్ సినిమాకి డిఫరెన్సెస్ అనమాట. లైక్ అంటే ఇంకా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, చాలా ఉంటాయి. బట్ నేను ఎందుకు చేస్తున్నానంటే కొంతమందికి ఇవి అర్థం కాదు, లైక్ ఈజీగా తీసేస్తారు. అవార్డ్ మూవీస్ అంటే అవార్డ్ మూవీస్ ఏముంటుంది అన్నట్టుగా అనేసి తీసేస్తారు అనమాట. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, లైక్ అఫ్ కోర్స్ కమర్షియల్ సినిమాలు ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ వాళ్ళని రెస్పెక్ట్ వాళ్ళ వరకు వాళ్ళు కష్టపడి వాళ్ళు తీస్తారు, వీళ్ళు కూడా కష్టపడి వీళ్ళు తీస్తారు అనమాట. సో బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ బోత్, లైక్ బట్ ఇది తీసి లైక్ వీళ్ళ గొప్ప వాళ్ళు వీళ్ళు గొప్ప వాళ్ళు కానీ వీళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ ఆలోచన విధానం వేరు ఉంటుంది, ఈ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు రియలిస్టిక్గా చూపెట్టాలనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కమర్షియల్ ఏంటంటే కొలాబరేషన్ ఉంటుంది అనమాట. చాలా మటుకు ఏంటంటే టీమ్ కొలాబరేషన్, లైక్ ఒక పెద్ద టీమ్ని తీసుకొని ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారు ఏంటి ఆ విజువలైజేషన్స్ రావాలన్నా ఏవి రావాలన్నా కూడా వాళ్ళు ఏదనుకున్నారో అది ఒక గ్రాండ్ స్కేల్లో పెట్టి తీయడం కానీ ఆర్ చిన్న స్కేల్ అయినా కూడా వాళ్ళు వాట్ ఎవర్ లైక్ వీళ్ళు కూడా ఒక కొలాబరేషన్తో చేస్తారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అనమాట ఈ వీడియోలో. హోప్ లైక్ కమర్షియల్ సినిమా అవార్డ్ సినిమాకి దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అండి. లైక్ ఇక్కడనేమో ఆలోచన విధానం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఒక మెసేజ్ కానీ ఒక సీన్కి రిలేటెడ్ ఉంటుంది, ఒక సీన్కి ఒక మెసేజ్ ఉంటుంది. సో అలా ఆలోచించి రాసి ఒక సీన్కి చాలా మటుకు డీవియేషన్స్ ఉంటాయి. లైక్ కథ ఏముంటుందో కథ పరంగానే వెళ్తుంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ సినిమాలలో ఏంటంటే ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా దే థింక్, ఇక్కడ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడనేమో కంప్లీట్గా కమర్షియల్గా ఆడియన్స్కి గూస్ పంప్స్ వచ్చే సీన్స్ కానీ సాంగ్స్ పరంగా కానీ ఆర్ లవ్ సీన్స్ పరంగా కానీ ఇది ఎలా ఎక్కుతుంది, ఇది ఎలా రాస్తే బాగుంటుంది, ఈవెన్ ఆర్టిఫిషియల్ అయినా కూడా వాళ్ళకి ఎక్కేటట్టు ఉండాలి, ఇది ఎలా ఏంటనేది ఇక్కడ ఆలోచిస్తారు. ఇక్కడేమో రియలిస్టిక్గా సమాజంకి కానీ ఆర్ ఒక వ్యక్తి పరంగా కానీ ఆర్ ఇలాంటి లైక్ ఒక గుడ్ మెసేజ్ లైక్ ఎలా ప్రాపర్గా ఆ స్టోరీ పరంగానే చెప్పగలుగుతాం అనేది ఇక్కడ ఆలోచిస్తారు. అండ్ ఇక్కడ చెప్పేది ఏంటంటే బేసికల్గా ఒక అబ్స్ట్రాక్ట్గానే చెప్తారు, ఒక సీన్కి లైక్ డిఫరెంట్గా వేగా రాసి చెప్తారు. సో ఇలా ఉంటాయి అనమాట. లైక్ ఐ మీన్ హోప్ సో సినిమా చూసినప్పుడు ఏంటంటే దానికి స్పేస్ ఇచ్చి చూడండి. లైక్ అవార్డ్ మూవీ అంటే థింక్ లైక్ ఒక సీన్లో దే ట్రైంగ్ టు సే సంథింగ్ లైక్ ఇట్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ దే వాంట్ టు ఎంటర్టైన్ యూ, ఇక్కడ ఒక మీనింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కంప్లీట్ డిఫరెంట్ అనమాట, టూ డిఫరెంట్ ఇది. సో అదే అండి. సో హోప్ లైక్ కమర్షియల్ కానీ అవార్డ్ మూవీస్ కానీ స్పెషల్గా నేనేంటంటే తెలుగు వాళ్ళు లైక్ తీసినప్పుడు ఏంటంటే రెండింటికి రెస్పెక్ట్ ఇవ్వండి. లైక్ సమ్ టైమ్స్ ఐ సీ లైక్ ఈ వీళ్ళు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళని వీళ్ళు అనుకుంటారు. సో ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరు మూవీస్ వాళ్ళకు ఉంటాయి. I don't want to criticize like your talent వాళ్ళది కానీ, బట్ అంటే there's a difference. That's what I want to tell in this video అనమాట. సో అంతేనండి వీడియోలో. I'll see in the next video. Okay, thanks, bye.